బ్రాహ్మణి పట్టుకో. నువ్వు చెప్పింది నిజమే. ఇవేవో ఫ్రూట్స్ తింటే మత్తు మత్తు. మీ పుట్టినరోజు నాడు మా ఊర్లో నేనిచ్చిన బహుమతి బాబు ఇది. మీకు గుర్తొచ్చిందా? అది మనిద్దరికి మాత్రమే తెలిసిన విషయం బాబు. దీన్ని చూసి కూడా నా మీద మీకు నమ్మకం కలగడం లేదా? నేనే మీ సరస్సునని తెలియడం లేదా? సరసు, కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై.
నేను నేనే అని తెలుసుకోవడానికి దొరగారికి ఎన్ని రోజులు పట్టిందా? మెనుగుర్ల పుణ్యమా అని మీకు గతం గుర్తొచ్చింది. ఏయ్, ఏం చేస్తున్నావు? ఆ, ఎండ పడకుండా చేయి అడ్డు పెట్టాను బాబు. అస్సలు తెలియనే లేదు. బాగా లేట్ అయినట్టుంది. ఎన్ని రోజులు నమ్మలేని నిజాన్ని రాత్రి అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. ఈ క్షణం కోసం, ఈ ఆనందం కోసం ఎంతమంది దేవుళ్లకు మొక్కానో తెలుసా? నీ ప్రయత్నం, నీ ప్రేమ చూశాక అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను? చెప్పాను కదా, నీ ప్రేమ, నీ కేరింగ్లో నాకు సరస్సు గుర్తొచ్చింది. సరస్సు గుర్తు రావడం ఏంటి బాబు? నేనే కదా. ప్లీజ్ బ్రాహ్మణి, ఉదయాన్నే స్టార్ట్ చేయొద్దు. అది కాదు బాబు, రాత్రి జరిగింది మీకు గుర్తు లేదా? ఏం జరిగింది? అవేవో ఫ్రూట్స్ తెచ్చాను, తిన్నాను. నువ్వు సరస్సు నాకు గుర్తు తెచ్చావు అని అన్నాను. తర్వాత నాకు మత్తు ఎక్కువై పడుకుని పోయాను, అంతే కదా? అంతేనా? మరి నేను తెచ్చిన బహుమతి? ఏం బహుమతి? అదే బాబు, రాత్రి సీసాలో మెనుగుర్లు. ఇది బాబు. ఏంటిది బ్రాహ్మణి? ఏమైంది నీకు? మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా, నన్ను ఏడిపించడానికి ఇలా మాట్లాడుతున్నారు కదా. రాత్రి జరిగింది మీకు నిజంగా గుర్తులేదా? నువ్వు ఇన్నిసార్లు అంటున్నావు అంటే రాత్రి నేను ఏదైనా పొరపాటుగా బిహేవ్ చేశానా? మత్తులో తెలియకుండా నిన్నేమన్నా మత్తులో ఏం చేస్తున్నానో నాకే గుర్తుండట్లేదు. ప్రీతి విషయంలో కూడా ఇలాగే ఏం జరిగిందో తెలియక అమ్మ మాటకి తల వంచాను. చెప్పు బ్రాహ్మణి, నేనేమన్నా తప్పుగా బిహేవ్ చేశానా? లేదు బాబు, అప్పుడు కాదు, ఇప్పుడు ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు. బ్రాహ్మణి, నీ ప్రేమను నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు నాకెంత ప్రేమ చూపించినా ఈ గుండె, ఈ ప్రాణం నా సరస్సువే తప్ప ఇంకెవరివి కావు. సరే, ఇంకా ఎంత దూరం నడవాలో ఏంటో. పద వెళ్దాం, త్వరగా రా వెళ్దాం.
రా. డాడ్, మేడంని భోజనానికి రమ్మనండి. వాగ్దేవి, భోజనం చేద్దాం పదా. వద్దండి, ఆకలిగా లేదు. నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు, మందులు కూడా వేసుకోలేదు. ఇలా ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదు. రాహుల్ని చూసే వరకు నాకేం కాదండి. నా ఆరోగ్యం, ఆనందం అన్నీ వాడొచ్చిన తర్వాతే. మీకు కోపం వచ్చినా నన్ను కొట్టినా నేను మాత్రం నమ్మేది చెప్పేది ఒక్కటే, ఇదంతా ఆ బ్రాహ్మణి పనే ఆంటీ. ప్రీతి, మళ్ళీ స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేయడం ఏంటి నవ్య? నాకు రాహుల్కి పెళ్ళవడం ఇష్టం లేకే ఇలా ఫారెస్ట్ కి తీసుకొచ్చింది. ఈ కిడ్నాప్ డ్రామా ఆడుతోంది. మీడియాకి న్యూస్ రిలీజ్ చేస్తే నాకు రాహుల్కి ఎలా పెళ్లి ఫిక్స్ చేశారో అలాగే రాహుల్ని పెళ్లి చేసుకోవాలని దాని ప్లాన్ నవ్య. అంటే అన్నయ్యతో గెస్ట్ హౌస్ వీడియో ఆ మీడియాకి నువ్వే లీక్ చేసావా? చిచే, నేనెందుకు అలా చేస్తాను? నా విషయంలో అలా జరిగిందని బ్రాహ్మిణి కూడా అదే ఫాలో అవుతుంది అని అంటున్నాను. చూడమ్మా, ఒక మనిషి గురించి తెలియకపోతే మనం ఎన్నైనా అనుకోవచ్చు, కానీ తెలిసినప్పుడు మాటలే కాదు, ఆలోచనలు కూడా అదుపులో ఉండాలి. అది కాదంకల్. ఇంట్లో బ్రాహ్మణి క్యారెక్టర్ అయిపోయిందని తనని ఇంటికి వెళ్ళమని ఆంటీ చెప్పినా సరే పూజలు, వ్రతాలు, పేరులు చెప్పి ఎందుకు ఆగిపోయింది? ఇంకా ఎందుకు మన ఇంట్లోనే ఉంటుంది? ఆ రోజు పూజ చెయ్యకపోతే రాహుల్కి, మన ఫ్యామిలీకి మంచిది కాదని చెప్పింది కదా. ఆడుతుంది నాటకమైనప్పుడు పూజలు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి అది ఉండటానికి మీరు పర్మిషన్ ఇచ్చారా ఆంటీ? రాహుల్తో నా పెళ్లి కుదిరింది కాబట్టి ఎలా బ్రేక్ చేయాలో తెలియక ఫారెస్ట్ కే తీసుకొచ్చింది. ఎమోషనల్ గా లాక్ చేయడానికి మీడియాకి న్యూస్ రిలీజ్ చేసింది. ఏంటి ప్రీతి ఇది? ఏమీ లేని దాన్ని ఎందుకింత హైపర్గా ఇమాజిన్ చేసుకుంటున్నా? బ్రాహ్మణి డబ్బు కోసం కాదు, వాళ్ళ ఫాదర్కి చేసిన హెల్ప్ కోసం మన ఇంటికొచ్చింది.
అన్నయ్య వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ రోజు సెల్ఫ్ రెస్పెక్ట్ లూజ్ అవ్వలేదు. మన స్టేటస్ని ఎక్కడా తక్కువ చేయలేదు. కమిషనర్ గారు ఎంక్వైరీకి వచ్చినప్పటి నుంచి మేడం శత్రువులే ఈ పని చేసుంటారని చెప్తుంటే ఇంకా నీ డౌట్స్ ఏంటి? మీరింత బ్లైండ్ గా ఆర్గ్యూ చేస్తే నేనేం చేయగలను? ప్రీతి, ఇప్పుడు సమస్య ఎవరు చేశారన్నది కాదు, రాహుల్ బ్రాహ్మణి దొరకడమే ముఖ్యం. యా ఆంటీ, కానీ ఇప్పుడు నవ్య చెప్తుందని కాదు, దానికి ముందు కమిషనర్ గారు చెప్పారని కూడా కాదు. నాకు బ్రాహ్మణి గురించి తెలుసు. తను నిస్వార్థంగానే మనకి సాయం చేస్తోంది. ఎప్పుడూ మన పరువు నిలబెట్టే పని చేస్తుందే తప్ప ఏ తప్పు చెయ్యదు. తన మీద నీకు లేని నమ్మకం నాకుంది, ఎప్పుడూ ఉంటుంది. సరస్సు గుర్తు రావడం ఏంటి బాబు? నేనే కదా. ప్లీజ్ బ్రాహ్మణి, ఉదయాన్నే స్టార్ట్ చేయొద్దు. అది కాదు బాబు, రాత్రి జరిగింది మీకు గుర్తు లేదా? ఏం జరిగింది? అవేవో ఫ్రూట్స్ తెచ్చాను, తిన్నాను. నువ్వు సరస్సు నాకు గుర్తు తెచ్చావని అన్నాను. ఆ తర్వాత నాకు మత్తు ఎక్కువై పడుకుని పోయాను, అంతే కదా. బ్రాహ్మణి, పావు బ్రాహ్మణి, బ్రాహ్మణి.